శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మద్గురోః విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురోః కాశ్యపగోత్ర పవిత్రం నారాయణతీశ్వరఛాత్రం వందే దాసగురుష్టం రామానుజదాసస్వామినం నమో నమః. యక్కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. భవత్యశ్చ నక్షత్రమస్వీదస్రస్తురంగమః. ఆద్యస్తురంగస్తురగాశ్వో వాజీ హయో హరిః. 2025 సంవత్సరం రెండవ రాశి వృషభ రాశి. 2025 సంవత్సరం నవంబర్ నెల రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ వృషభ రాశికి వచ్చేవాడికల్లా గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. అయితే ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఉద్యోగం చేసేవాళ్ళకి చాలా బాగుంది. మరి 6వ శుక్రుడు ఉన్నాడు. వివాహం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడాలి. ఎట్లా పడితే అట్లా వివాహం చేసుకోకూడదు. భృగు షట్క దోషం అంటారు. శుక్రుడు 6వ ఉండకూడదు. మరి కుజుడు సప్తమంలో ఉన్నాడు. కుజుడు 7వ ఉండకూడదు. ఇది పెద్ద దోషం. ఈ దోషం నుంచి బయటపడాలి అంటే పెళ్లి విషయంలో చాలా జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి. నీకు డేట్ ఆఫ్ బర్త్ నీ జాతకం ఉంది కదా అంటే వాళ్ళు ఏమంటారు, మా డేట్ ఆఫ్ బర్త్ రాయలేదండి, మా వాళ్ళు పెద్దవాళ్ళు రాయలేదు, మాకు తెలియదు. నిజంగా తెలియకపోవటం వేరే సంగతి. జాతకం బాగుండని వాళ్ళు కూడా ఇట్లా చెబుతున్నారు. ఎందుకంటే జాతకం బాగుండేది వద్దంటారేమని మా జాతకం డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని చెబుతారు. ఈ రాశి వాళ్ళు, ఈ వృషభ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలి అనేటట్లయితే మాత్రం తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరిది కలవాలి. ఇద్దరిది జాతకం చూడాలి. కాలసర్ప దోషం, కుజ దోషం లేకుండా ఉండాలి. భృగు షట్క దోషం ఉంది. మరి ఈ రాశి ప్రకారం కుజుడు సప్తమంలో ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం, కుజ దోషం, భృగు షట్క దోషం, మరి ఇవన్నీ దోషాలు ఉన్నాయి. కాబట్టి తొందరపడి వివాహాలు చేసుకోవడం మంచిది కాదు. తర్వాత వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా బాగుంది. తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా కొంతవరకు మధ్యస్థం చెప్పాలి. స్టాక్ మార్కెట్ స్థిమితం లేదు. ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. స్టాక్ మార్కెట్ వ్యాపారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బాగుంది. వ్యవసాయదారులకు కూడా ఇక్కడి నుంచి కొంతవరకు పర్వాలేదు. అయితే ఎప్పుడైనా సరే ఇప్పుడు వేసే విత్తనాలు మొక్క మొలవంగానే వర్షం కురిస్తే కుళ్ళిపోతుంది. కాబట్టి మొక్క వేసేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించుకొని నిలబడగలిగిన మొక్క ఏదో చూసుకొని వేసుకోవడం మంచిది. అయితే ఈ రాశికి ఏమిటంటే ప్రత్యేకత, ఏకాదశంలో శని ఉన్నాడు. ఈ ఏకాదశంలో ఉన్నటువంటి శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. ఈ 2 సంవత్సరాల 6 మాసాలు ఉండేటువంటి శని వల్ల ఎంతో మేలు జరుగుతుంది. 30 సంవత్సరాలకి ఒక్కసారి కానీ వృషభ రాశి వాళ్ళకి శని ఏకాదశి రాడు. 2 సంవత్సరాల 6 మాసాలు శని బాగా ఉన్నాడు. ఇది చాలా విశేషమైనటువంటిది. మరి శని అంటే ఎటువంటి వాడు అంటే ఆల్రౌండర్. ఏదైనా సరే నీకు కావాల్సింది ఇచ్చే స్థితిలో ఉంటాడు. అదే శని బాగుండకపోతే నువ్వు ఏది చేసినా సరే పనికిరాదు. నువ్వు ఎందుకు పనికిరావు, ఉన్నది మొత్తం పోగొట్టుకుంటావు. చివరికి చేసే ఉద్యోగం పోతుంది, ఏ పని దొరకదు. బికార్దాగా తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ శని వల్ల ఎట్లా ఉంటుందంటే నువ్వు పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ నిన్ను కన్నవాళ్ళు కానీ నిన్ను పెంచిన వాళ్ళు కానీ నీ వల్ల జరిగిన పాపం వల్ల కానీ ఈ శని బాగుండకపోతే మనిషిని భ్రష్టు పట్టిస్తాడు. మరి అదే ఏకాదశంలో ఉన్నటువంటి శని నీకెంతో మేలు చేస్తాడు. కాబట్టి
శని దుర్మార్గుడు అనకూడదు. శని చాలా మంచివాడు. శని ధర్మాన్ని పాటిస్తాడు. కాబట్టి ఈ రాశి వాడికి శని బాగున్నాడు. అయితే మిగతా గ్రహాలు బాగాలేవు. కానీ ఇది గోచార రీత్యా చెబుతూ ఉన్నాను. జన్మలగ్న రీత్యా 75 వంతులు జరుగుతుంది. జన్మలగ్న రీత్యా కూడా చూసుకోవడం చాలా మంచిది. జన్మలగ్న రీత్యా మీ జాతకం బాగుండేటట్లయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఎదురు లేదు అని చెప్పాలి. కాబట్టి పైన గ్రహాలు 6 గ్రహాలు మార్చిలో మీనరాశిలో చేరినాయి. ఆ దోషమే దాదాపు ఇప్పుడు మార్చి దగ్గర నుంచి మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు దాదాపు 6 నెలల నుంచి రకరకాలైన బాధలు, రకరకాలైన వ్యాధులు, విపరీతమైన వర్షాలు, వీటి వల్ల దాదాపు 5-6 నెలల నుంచి జ్వరం పడరాని పాటలు పడుతున్నారు. వీటి నుంచి బయటపడటం అంటే ఎంతో జాగ్రత్తగా పడాలి, ఎంతో పుణ్యం చేసుకోవాలి. పుణ్యం చేసుకుంటేనే మంచిది. నేను ఒకటే చెబుతూ ఉన్నా, ఒకప్పుడు పెద్దవాళ్ళు తెల్లవారుజామున లేచి రాత్రిపూట గజేంద్ర మోక్షం అనేది పారాయణ చేసేవాళ్ళు. ఓపిక ఉన్నంతకాలం కూడా లేచి స్నానం చేశారు. అదే వృద్ధాప్యం వచ్చి కనీసం కాలు చేయి పనిచేయక పక్షవాతం వచ్చి లేచి కూర్చోలేని పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున రాత్రిపూట గజేంద్ర మోక్షం పారాయణ చేశారు. ఈ గజేంద్ర మోక్షం ఇట్లాంటి టైంలో చాలా అవసరం. ఈ పాపం పరిహారం కావాలి అంటే గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. ఈ గజేంద్ర మోక్షం పారాయణ ఎందుకు చేయాలి? ఎన్ని జాతకాలు చూసినా, ఎంతమంది చేత ఎన్ని శాంతులు చేయించుకున్నా, మరి ఒక ఆయన ఒక రకంగా చెప్పాడు, ఇంకొక ఆయన ఒక రకంగా చెప్పాడు అంటే ముఖే ముఖే సరస్వతి. ఎవరు తప్పు చెప్పారని మాత్రం నేను అన్ను. నేను ఒక తీరులో ఆలోచిస్తాను, ఆయన ఇంకో తీరులో ఆలోచిస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక తీరులో ఆలోచిస్తాడు. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కానీ నీవు చేసినటువంటి పాపం నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు పోవటం లేదు. ఎన్ని చేసినా పోయినటువంటి బాధలకి గజేంద్ర మోక్షం చాలా ప్రధానమైంది. పోతన గారు మరి వ్యాసుడు గజేంద్ర మోక్షం మరి వ్యాసుడు భాగవతం రాశాడు. దాన్ని తెలుగులోకి మరి వ్యాసుడు రాసిన దానికంటే చాలా గొప్పగా రాశాడు పోతన గారు. తెలంగాణ బమ్మెర జ్ఞానవంతి అనే ఊళ్ళో పుట్టాడు. ఆయన భాగవతం రాయటమే కాదండి, ఆయన ఆ భాగవతాన్ని రామచంద్రమూర్తిగా కృతి ఇచ్చాడు. ఏ రాజులకి కృతి ఇవ్వలే, ఆ కృతి రామచంద్రమూర్తిగా ఇచ్చాడు. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ రాజుకో కవనం కృతి ఇస్తే దాని ఫలితం కంటే రాముడు చాలా గొప్పవాడు. ఎందుకంటే పసిపిల్లలకి నీళ్లు పోసేటప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. రాముడు అందరినీ రక్షించే కాదుట, సర్వ జగత్తును రక్షించేవాడు రాముట. ఆయన 18 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో కూడా మొదటి పద్యం రాముడిని ప్రార్థిస్తూ రాశాడు. అటువంటి గజేంద్ర మోక్షం 40 రోజులు కనుక మీరు పారాయణ చేసుకుంటే ఎన్ని బాధలున్నా కూడా పోతాయి, బాగుంటారు. రకరకాలైన బాధలు, వ్యాధుల వల్ల బాధలు, కుటుంబం వల్ల బాధలు, పక్క వాళ్ళ వల్ల బాధలు, బాగుంటే మనల్ని బతకనీయకుండా మనల్ని చంపుతామని బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలైన చెప్పుకుంటానికి వీలు కాని బాధలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గజేంద్ర మోక్షం, అందుకంటే పోతన గారు తెలుగులో రాశాడు. ఆ పద్యం మనకు చదివితే చాలా అర్థమవుతుంది. సంస్కృతంలో రాసినటువంటి గజేంద్ర మోక్షం కంటే తెలుగులో రాసిన గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే మీకు వెంటనే ఫలితం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎవరైనా సరే 40 రోజులు, కనీసం 20 రోజులు, లేకపోతే 11 రోజులైనా సరే ప్రతివాడు కూడా గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. ఎందుకంటే ఇది చాలా కష్టమైంది. తెలుగులో కూడా కొన్ని అక్షరాలు పలకవు. అమ్మవార్త ఆయనతో బయలుదేరి వెళుతోందిట, ఆయన ముందు పరిగెత్తున్నట్ట. ఆయన వెనకాడితే ఆ అమ్మవారు లక్ష్మీదేవి పరిగెత్తుందిట.
ఎట్లా వెళుతుందంటే ఆమె వెళుతున్నది పద్యం రాశాడు. అడిగేదనని కడువడి జనుని అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడనెడ సిరిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యం జాగ్రత్తగా చదవాలంటే చాలా కష్టం. ఒక్క అక్షరం అటు ఇటు పడ్డా పోతుంది. పుస్తకం చూసి చదువుతాను అనే దానికంటే మరి తప్పు చదివితే చాలా దోషం ఉంది. ఎందుకంటే ఒకటే చెబుతున్నా, ఇప్పుడు కూడా సప్తశతిలో భార్యాము రక్షతు భైరవీమనుంది. భార్యాము రక్షతు భైరవీమని ఉంటే వాడు తొందరలో భార్యాం భక్షతు భైరవీమన్నట్ట. భార్యాం భక్షతు భైరవి అంటే భార్యను తినేసింది. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా అక్షరం తేడా పడకుండా జాగ్రత్తగా, అవి తెలుగే కావచ్చు, ఆ అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. తప్పు అది. భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 నీవు భాగవతావు. ఆ భాగవతం పఠిస్తే భాగవతావు. పిల్లలు లేని వాళ్ళకి కృష్ణ జన్మం పఠిస్తే పిల్లలు పుడతారు. పెళ్లి కాని వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పఠిస్తే మరి పెళ్ళి అవుతుంది. అదే మహాపాపం చేసిన వాళ్ళకి మరి ప్రహ్లాద చరిత్ర చదివితే ఆ పాపం పోతుంది. కాబట్టి ఇప్పుడున్న అవసరం గజేంద్ర మోక్షం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రత్యేకించి నేను చెప్పబోయేది ఏంటంటే, భగవంతుణ్ణి ఎప్పుడు కూడా జపించడం అవసరం. ఏదో ఒక మంత్ర జపం కాదు. ఏంటంటే పోతన గారి భాగవతంలో గజేంద్ర మోక్షం అని రాశారు. ఆ గజేంద్ర మోక్షం ఎట్లాంటిదంటే, మొసలి ఏనుగును పట్టుకుంది, ఆ ఏనుగును వదలదా, జీవితం అంతా కూడా పోరాడింది, చివరికి శుష్కించిపోయింది, చావుకు సిద్ధమైంది, గాలి పీల్చుకుంటే శక్తి కూడా లేకుండా పోయింది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణం పోయే టైంలో ఎవరికైనా సరే గాలి ఆడుతుందా లేదా అర్థం కాదు. ఆ బొడ్డు దగ్గర గుండె దగ్గర ఎక్కడో పెడితే చెయ్యి అట్లా కదులుతున్నట్టు ఉంటుంది. ఇంకా శ్వాస ఉంది. చివరికి ప్రాణం పోయిన తర్వాత కూడా ఇంకా కొంతసేపు లోపల శ్వాస ఉంటుంది. అది తెలియాలంటే డాక్టర్ వచ్చి మరి స్టెటస్కోప్ తోటి చూస్తాడు. అప్పటిదాకా కూడా శ్వాస ఉందా పోయిందా తెలియదు. ఈ శ్వాస పోయేదాకా కూడా నమ్మకం లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడాలి. అంటే ముందు ఆ గజేంద్రుడు ఎట్లా ఇబ్బంది పడ్డాడు, ప్రాణం పోయేటువంటి స్థితిలో మరి ఒక కేక పెట్టాట. ఆ కేక ఎట్లాంటి కాకంటే, మనిషికి 9 రంధ్రాలు ఉన్నాయి. ఈ 9 రంధ్రాలు బిగబట్టి ఆ తొండం పైకెత్తి ఆ విష్ణుమూర్తిని గట్టిగా ప్రార్థించాట. అప్పుడు ఆ విష్ణుమూర్తికి ఈయన పెట్టిన కేక వినపడ్డదట. ఆయన స్వర్గంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి పరిగెత్తడం మొదలుపెట్టాట. ఆయన వెనకాడితే లక్ష్మి వస్తోందట, శంఖం వస్తోందట, చక్రం వస్తోందట, మరి గద వస్తోందట. వెనకాడితే మరి పక్షి వాహనం వస్తోందట. పైన దేవతలంతా చూసి దండం పెడుతున్నారట. ఒళ్ళు తెలియకుండా వచ్చాట. మరి ఒంటి మీద గుడ్డ జారిపోయేది కూడా తెలియకుండా వచ్చాట. భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఆర్తత్రాణ పరాయణుడు అంటారు. ఆర్తితో ఆయన గనక తలిస్తే ఆయన వెంటనే సంరక్షిస్తాట. అటువంటి గజేంద్ర మోక్షం ఒక్క 40 రోజులు ఈ రాశి వాళ్ళు పారాయణ చేయించుకుంటే, అందులో రాబోతోంది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మరి ఈశ్వరుని కంటే విష్ణుమూర్తిని ప్రార్థించినటువంటి వాళ్ళని ఈశ్వరుడు కరుణిస్తాట. ఏమండి, కార్తీక మాసం ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు కదా, మరి గజేంద్ర మోక్షం చేయమంటారు అవి ఏమిటని అడుగుతున్నారేమో. ఎప్పుడు కూడా విష్ణుమూర్తిని శివుడు ప్రార్థిస్తాడు, శివుడిని విష్ణుమూర్తి ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తిని ప్రార్థించేటువంటి వాళ్ళని శివుడు ఎప్పుడు కూడా రక్షిస్తాడట. శివుడిని ప్రార్థించే వాళ్ళని విష్ణుమూర్తి ఎప్పుడు కూడా రక్షిస్తాడట. ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడికి ప్రీతి అయిన రోజుల్లో ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకునేటట్లయితే 40 రోజులు పారాయణ చేస్తే ఈ రాశి వాళ్ళు చెప్పటానికి వీళ్ళు లేని బాధల్లో ఉన్నది మాత్రం నిఖరం. రాసే కాదు, మీ రాశి కానీ లగ్నం కానీ అయినటువంటి వాళ్ళ పరిస్థితి చాలా బాధల్లో ఉండి ఉంటారు.
ఈ గజేంద్ర మోక్షం చేయించుకుంటే మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. స్వస్తి.